శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరః శంకరః సాక్షాత్. సర్వేశ్వరుడైన ఆ కైలాస శంకరుడే ఆర్షధర్మ సముద్ధరణ కోసం శంకరాచార్యులుగా అవతరించారని సనాతన ధర్మం ప్రగాఢంగా విశ్వసిస్తుంది. శంకరాచార్యులు కారణజన్ములు. వివిధ దేవీ దేవతల స్తుతి కోసం ఎన్నో స్తోత్రాలు రచించిన మహాకవీశ్వరుడు. వేదాంతానికి చెందిన ప్రకరణ భాష్యాల్ని ప్రవచించిన మేరు నగధీర పండితోత్తముడు. జ్ఞానయోగమే కైవల్యం అని చాటి చెప్పిన వైరాగ్య ప్రపూర్ణుడు. అద్వైతం బ్రహ్మ అని ఎలుగెత్తి చాటిన ధర్మ సంస్థాపకుడు. ఆసేతు హిమాచలం ఆర్యావర్తమంతా గెలిచి అద్వైతాన్ని సుస్థిరం చేసిన యోగీశ్వరుడు. భారతీయుల తత్వదర్శనాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన లోకోద్ధారకుడు, జగద్గురువు ఆదిశంకరాచార్యులు. అద్వైత భాస్కరుడిగా భారతీయ ఆధ్యాత్మిక యశస్సును దశ దిశలా తన జ్ఞానకాంతులతో ప్రభవింపచేసిన జగదాచార్యుడు ఆదిశంకరులు. మన దివ్యధాత్రి భారతావని యోగభూమిగా, దేవభూమిగా ఆచంద్ర తారార్కం వర్ధిల్లడానికి శంకరులు చేసిన కృషి నిరుపమానం, అజరామరం. దేశానికి 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాల్ని స్థాపించి ఆర్షధర్మ పరిరక్షణకు అద్భుతమైన సంవిధానాన్ని ఏర్పాటు చేశారు ఆదిశంకరులు. ఆ పరంపరలోనిదే పూరీ జగన్నాథ క్షేత్రంలోని గోవర్ధన పూర్వామ్నాయ పీఠం. ఋగ్వేద విజ్ఞానాన్ని సంరక్షించి ఋగ్వేదాన్ని నిరంతరం ప్రచారం చెయ్యడం గోవర్ధన పీఠానికి ఆదిశంకరులు కర్తవ్యంగా నిర్దేశించారు. దేశానికి తూర్పున ఉన్న ఈ పీఠం ప్రజ్ఞానం బ్రహ్మ అనే బ్రహ్మసూత్ర ప్రాతిపదికగా వర్ధిల్లుతోంది. పశ్చిమ దిక్కున ద్వారకలో నెలకొల్పిన కాళికాపీఠం, ఉత్తరాన బదరీ క్షేత్రంలో స్థాపించిన జ్యోతిర్మఠం, దక్షిణాన శృంగేరిలో శారదాపీఠం ఆర్షధర్మ దీప్తిని సమున్నతంగా ప్రకాశింపచేస్తున్నాయి. సప్త మోక్ష క్షేత్రాలలో పూరీ క్షేత్రానికి ఎన్నో పేర్లున్నాయి. శ్రీక్షేత్రం, పురుషోత్తమ క్షేత్రం, శంఖుక్షేత్రం, నీలాద్రి క్షేత్రం, జగన్నాయక క్షేత్రం, సహోదర క్షేత్రం, ఇలా అనేక నామధేయాలతో పూరీ దివ్య సన్నిధిని వ్యవహరిస్తారు. ఒడిషా రాష్ట్రంలోని పూరీ క్షేత్రంలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడితో, సోదరి సుభద్రతో కొలువుతీరి ఉంటాడు. ఈ క్షేత్ర ప్రస్తావన మత్స్య, స్కంద, విష్ణు, వామన పురాణాలలో గోచరమవుతుంది. శ్రీ పురుషోత్తమ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన పూరీ సన్నిధి దేశ తూర్పు దిశకు ముఖద్వారం లాంటిది. అందుకే జగద్గురువు ఆదిశంకరులు ఈ క్షేత్రంలో మఠాన్ని స్థాపించి ఆర్షధర్మ సముద్ధరణకు అవిరళంగా కృషి చేశారు. బంగాళాఖాత సముద్ర తీర ప్రదేశమైన పూరీ ప్రదేశం అద్భుతమైన ఆధ్యాత్మిక దివ్య సన్నిధి.
యుగయుగాలుగా శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ ఇక్కడి సముద్రపు అలలు సైతం పునీతమవుతున్నాయి. ఈ సాగర ఘోష కృష్ణనామ సంకీర్తనంతో నిరంతరం తరిస్తోంది. అందుకే జగద్గురువు ఆదిశంకరులు ఈ దివ్య సన్నిధిలో పూర్వామ్నాయ పీఠాన్ని నెలకొల్పారు. పూరీ గోవర్ధన మఠానికి ప్రజ్ఞానం బ్రహ్మం అంటే స్పృహే సర్వోన్నతమైనది అనేది మూల ఆధారిత వాక్యం. ఎరుక, వివేకం, చైతన్యం, స్పృహ అనేవి వ్యక్తుల్ని నిరంతరం జాగృతమయం చేస్తాయని ప్రజ్ఞానం బ్రహ్మ ద్వారా ఆదిశంకరులు సందేశమిచ్చారు. సర్వదా చైతన్యయుతంగా వ్యవహరించడం ద్వారా పరబ్రహ్మతత్వాన్ని అధిగమించవచ్చనేది ఆదిశంకరుల దివ్య బోధ. గోవర్ధన మఠాన్ని ఆదిశంకరులు 8వ శతాబ్దంలో స్థాపించారు. పద్మపాదాచార్య, హస్తామలకాచార్య, వర్తికాకార లేదా సురేశ్వరాచార్య, తోటకాచార్య అనే నలుగురు ఆదిశంకరుల వారి ప్రధాన శిష్యులు. వీరిలో పద్మపాదాచార్యుల వారిని ఆదిశంకరులు పూర్వామ్నాయ పీఠమైన గోవర్ధన పీఠానికి తొలి పీఠాధిపతిగా నియమించారు. అద్వైత సిద్ధాంతాన్ని విశేషంగా ప్రచారం చేశారు. అద్వైత సిద్ధాంతాన్ని విశేషంగా ప్రచారం చేయడం, ఋగ్వేద యశస్సును, వైభవాన్ని ఆచంద్ర తారార్కం కొనసాగేలా చేయడం ఈ మఠం ప్రధాన లక్ష్యాలు. పూరీ జగన్నాథస్వామి ఆలయానికి, గోవర్ధన మఠానికి ప్రత్యక్ష బాంధవ్యం అనాదిగా కొనసాగుతోంది. జగన్నాయకుడైన జగన్నాథుడి దివ్య లీలా వైభవానికి ప్రతీకగా నిలిచే గోవర్ధనగిరి పేరిట ఈ మఠానికి గోవర్ధన మఠమని ఆదిశంకరులు నామకరణం చేశారు. అలాగే ఈ మఠానికి ఉన్న మరొక ముఖ్యమైన పేరు శంకరానంద మఠం. ఆనందమే కృష్ణతత్వం. గోవిందుడు ఆనంద స్వరూపుడు. శరీరమనే క్షేత్రానికి దేవకీదేవి సంకేతమైతే వసుదేవుడు ప్రాణశక్తికి సూచిక. శరీరంలో ప్రాణజ్యోతి ఆవిష్కారమైనప్పుడు ఆనందం ఆవిర్భవించింది. ఆ ఆనంద రూపమే ఆబాల గోపాలం మెచ్చే దేవకీ నందనుడు జగన్నాథుడు. సృష్ట్యాది నుంచి పూరీ క్షేత్రానికి నీలాచలం అని పేరు. పూరీ క్షేత్రాన ఉన్న నీలాచలంపై సహజసిద్ధంగా ఇంద్రనీలమణితో ఆకృతి దాల్చిన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని దేవతలు ఆరాధించేవారని పురాణాలు విశ్లేషించాయి. ఆకాశం, సముద్రం వంటివి అనంతంగా విశాలంగా పరుచుకొని నీలిమగా వ్యాపితమై ఉంటాయి. నీలిరంగు పారదర్శకత్వానికి సంకేతం. అందుకే కృష్ణుడు నీలమేఘశ్యాముడై నవనవోన్మేషంగా ప్రకటితమవుతాడు. శంకరులు ఆనందరూపుడైన జగన్నాథుడి పేరిట ఈ గోవర్ధన మఠం శంకరానంద మఠంగా ఖ్యాతిగాంచింది. అద్భుతమైన కట్టడాలతో గోవర్ధన మఠం కనువిందు చేస్తుంది. మఠ స్వాగత ద్వారంపై గోపబాలకులతో కూడి గోవర్ధనగిరిని తన చిటికిన వేలిపై మోస్తున్న గిరిధారి శిల్పాకృతి మధ్యలో ఉండగా ఇరువైపులా ఆదిశంకరులు, శివ, కృష్ణ పరమాత్మ విగ్రహాకృతులు ఉంటాయి. మఠం లోగిలిలో పలు మందిరాలు ప్రకటితమవుతాయి. ఆదిశంకరుల పాలరాతి మూర్తితో కూడిన సన్నిధి, శివపరమాత్మ విశ్వరూపంతో దశబాహువులతో వర్ధిల్లే మందిరం, జగన్నాథ్జీ మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలుగా భాసిల్లుతున్నాయి. శివోహం శివోహం
గోవర్ధన మఠ ప్రాంగణంలో 2500 సంవత్సరాల క్రితం నిర్మించిన బావి నేటికి జలకళతో వర్ధిల్లుతోంది. ఏ కాలమైనా సరే నీటి వనరులు ఇక్కడ సమృద్ధిగా ఉండటం ప్రత్యేకత. ఆదిశంకరులు క్రీస్తుపూర్వం 486వ సంవత్సరం కార్తీక శుక్ల పంచమి నాడు జగన్నాథపురిలో ఈ పీఠాన్ని స్థాపించారు. 2490 సంవత్సరాల నుండి శంకరాచార్యుల పరంపర ఇక్కడ అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. 1943వ సంవత్సరం జూన్ 30వ తేదీన బీహార్లోని మధుబని జిల్లాలోని హరిపూర్ బక్షితోల్ అనే గ్రామంలో నిశ్చలానంద జన్మించారు. ఆయన తండ్రి పండిట్ శ్రీ లాల్ వంశీ ఝా, తల్లి శ్రీమతి గీతాదేవి. లాల్ వంశీ ఝా మిథిలా సంప్రదాయంలో సంస్కృతంలో ఉన్నత స్థాయి పండితులు. అప్పటి మిథిలా రాజుకి ఆస్థాన విద్వాన్గా పనిచేసేవారు. నిశ్చలానంద బాల్యంలో ఎంతో చురుగ్గా ఉండేవారు. పూర్వాశ్రమంలో నీలాంబర్ అనే పేరిట స్వామిని వ్యవహరించేవారు. నీలాంబర్కి బాల్యం నుంచి సంస్కృత భాష అంటే ఎంతో మక్కువ. ఆయన విద్యాభ్యాసం కలువాహి, లోహాలో, ఢిల్లీలో కొనసాగింది. 17 సంవత్సరాల వయసులో ఆయన జ్ఞానాన్వేషణ నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు. నైమిసారణ్య స్వామి శ్రీ నారదానంద సరస్వతి ద్వారా ధ్రువచైతన్య స్వామి అనే పేరును నీలాంబర్ స్వీకరించారు. ధ్రువ చైతన్య స్వామిగా ఆ కాలంలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోపురంపై జరిగే అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ సందర్భంలోనే కరపత్రీజీ మహారాజ్ అభిమానాన్ని చూరగొన్నారు. తన శిష్యుడిగా నిశ్చలానంద సరస్వతి పేరిట ఆయన తన బృందంలో చేర్చుకున్నారు. 1982 నుండి 1987 సంవత్సరం వరకు అప్పటి పూరి శంకరాచార్య స్వామి శ్రీ నిరంజన్ దేవ్ తీర్థజీ మహారాజ్ నుంచి ప్రత్యేక ప్రాధాన్యతతో ఖండన ఖండ ఖాత్య మరియు యజుర్వేదాన్ని అభ్యసించారు. పీఠాధిపత్యం వహించడానికి కావలసిన అన్ని అర్హతల్ని సంపూర్ణంగా సాధించారు. పద్మపాదాచార్య గోవర్ధన మఠానికి ప్రథమ పీఠాధిపతి. ఆపై ఈ మఠం దినదిన ప్రవర్ధమానమయ్యింది. ఎందరో యోగులు, సాధకులు, ఆచార్యుల పీఠాధిపత్యంతో గోవర్ధన మఠం ఆధ్యాత్మికంగా సుసంపన్నమయ్యింది. ద్వారకాశంకర మఠంలో ముఖ్య బాధ్యతలు వహిస్తున్న స్వామి భారతీ కృష్ణ తీర్థ 1925 సంవత్సరంలో గోవర్ధన మఠ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. శంకర పురుషోత్తమ తీర్థ అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత యోగేశ్వరానంద తీర్థ, నిరంజన దేవ తీర్థ, అఖిలానంద సచ్చిదానంద తీర్థ గోవర్ధన పీఠ నిర్వహణ బాధ్యతల్ని పర్యవేక్షించారు. 1992లో నిశ్చలానంద సరస్వతి గోవర్ధన పీఠ బాధ్యతల్ని స్వీకరించి నేటికి పీఠాధిపత్యాన్ని నిర్వహిస్తున్నారు. నిశ్చలానంద తిబ్బియా కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు సనాతన ధర్మం పట్ల ఆకర్షితులయ్యారు. సన్యాసం స్వీకరించి ఆర్షధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చెయ్యాలని సంకల్పించుకున్నారు. కాశీ, బృందావనం, నైమిషారణ్యం, శృంగేరి సన్నిధానాలలో శాస్త్రాలను అధ్యయనం చేశారు. 1974 సంవత్సరంలో స్వామి కరపత్రాజీ దగ్గర సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయనే నిశ్చలానంద అని వీరికి నామకరణం చేశారు. 2018 సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన స్వామి నిశ్చలానంద సరస్వతి పట్టాభిషేక రజతోత్సవాలు ఘనంగా జరిగాయి. 10 సంవత్సరాల క్రితం ప్రస్తుత పీఠాధిపతులైన నిశ్చలానంద సరస్వతి స్వామివారు సముద్రహారతి కార్యక్రమాలను గోవర్ధన పీఠం తరపున ప్రారంభించారు. ప్రతిరోజు పూరి స్వర్గద్వార సముద్ర తీర ప్రాంతంలో మఠం శిష్యులు రోజువారీ అధ్యయనంలో భాగంగా సముద్రహారతి సమర్పిస్తారు.
సముద్రానికి ప్రార్థన, అగ్నికార్యం, పూజాదికాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం పుష్యపూర్ణమి నాడు పీఠాధిపతులైన నిశ్చలానంద సరస్వతి స్వామివారే స్వయంగా సముద్రానికి హారతి సమర్పిస్తారు. సముద్రుడికి కృతజ్ఞతాపూర్వకంగా నిత్యహారతి సమర్పించడం అరుదైన ఘనమైన సంప్రదాయం. శంకరాచార్య గురు పరంపరలో నిశ్చలానంద సరస్వతి స్వామివారు 145వ పీఠాధిపతి. పూర్వాశ్రమంలో ఆయన పేరు నీలాంబర్ ఝా. ఆయన పూర్వాశ్రమం పేరుకు తగినట్టుగానే నీలాద్రి శిఖరంపై ఉన్న పూరీ క్షేత్రంలోని శంకరాచార్య మఠానికి పీఠాధిపత్యాన్ని ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నారు. సనాతన ధర్మాన్ని, ఆ ధర్మ వైభవాన్ని, ప్రాభవాన్ని రక్షించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. జగద్గురువు ఆదిశంకరులు చూపిన బాటలోనే ఆదిశంకరుల వలె దేశమంతా ఎన్నోసార్లు పర్యటించారు. దేశ సమైక్యత, భూభాగాల రక్షణ, గో సంరక్షణ, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సనాతన ధర్మ ఔన్నత్యం వంటి విషయాలపై ఆయన తన అనుగ్రహ భాషణాల ద్వారా భక్తులలో, ప్రజలలో నిరంతర చైతన్యాన్ని కలిగిస్తున్నారు. పీఠ్ పరిషత్ ఆధ్వర్యంలో ఆదిత్యవాహిని, ఆనందవాహిని అనే 2 సంస్థల్ని స్వామీజీ స్థాపించారు. స్వావలంబన సమాజాన్ని సృష్టించడం, విలువల్ని పరిరక్షించడం, దేశాన్ని నిరంతరం ప్రేమించడం, జాతీయ సమైక్యతకు కట్టుబడి ఉండడం, మన దేశ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం, ఆశావహ దృక్పథంతో దేశ పురోగతికి పాటుపడటం, ఇలాంటి విషయాలలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు స్వామి నిశ్చలానంద సరస్వతి దిశానిర్దేశం చేస్తున్నారు. నిశ్చలానంద సరస్వతి ఆదిశంకరుల హృదయాన్ని, శంకరుల మనోగతాన్ని కార్యాచరణలో సాకారం చేస్తున్నారు. సమతాభావనే సర్వదా అనుసరణీయమనే సత్యాన్ని స్వామీజీ నిరంతరం ప్రస్తావిస్తారు. యువతకు తమ కాళ్ల మీద తాము నిలదొక్కునేలా స్వయం ఉపాధి మార్గాల్ని అందించడం ద్వారా దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని ఆయన విశ్వసిస్తారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక పనిలో నిమగ్నం కావడం ద్వారా దేశంలో సంపద, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వృద్ధి చెందుతాయని స్వామీజీ పేర్కొంటారు. పూరీ దివ్యధామాన్ని ఆనుకుని బంగాళాఖాతం అలల సవ్వడులతో సందడి చేస్తుంది. జగన్నాథస్వామి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో సముద్ర తీరం ఉంటుంది. ఈ సముద్ర తీరాన్ని పంచతీర్థాలలో ఒకటిగా భావిస్తారు. దేశంలో ఉన్న ఉత్తమ సముద్ర తీర ప్రాంతాలలో పూరీ బీచ్ కూడా ఒకటి. ఈ తీర ప్రాంతాన్ని స్వర్గద్వార తీరం అంటారు. ఇక్కడికి సమీపంలోనే గోల్డెన్ బీచ్ ఉంటుంది. పూరీ సముద్ర తీర ప్రాంత వాతావరణం ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది. ప్రతినిత్యం ఇక్కడి నుంచి సూర్యోదయాన్ని వీక్షించడం ఓ మధురానుభూతి. పూరీ శంకరాచార్య పీఠాన్ని శ్రీపీఠమని, ఋగ్వేద రూపక సన్నిధి అని వ్యవహరిస్తారు. ఈ మఠం శ్రీ భోగవార సంప్రదాయానికి సంబంధించినది. ఈ మఠానికి సంబంధించిన సన్యాసులు, కాషాయాంబరధారులు వన, అరణ్య అనే యోగ పట్టాల్ని ధరిస్తారు. ఈ మఠ అనుబంధ క్షేత్రం పూరీ జగన్నాథస్వామి ఆలయం. పీఠదేవత పురుషోత్తముడు, పీఠ ఆద్యశక్తి వృషలాదేవి. ఈ వృషలాదేవినే సుభద్రగా వ్యవహరిస్తారు. మహోదధి అనేది ఈ మఠ తీర్థరాజం. గోవర్ధన మఠానికి సంబంధించిన సన్యాసులను ప్రకాశకులుగా వ్యవహరిస్తారు. భోగవార ప్రకాశకులుగా గోవర్ధన పీఠ సంప్రదాయాన్ని అనుసరించేవారు ప్రఖ్యాతిగాంచారు. భోగం అంటే విషయాలు. ఎవరు జీవుల్ని విషయ లంపటాల నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారో, దిశానిర్దేశం చేస్తారో వారిని శ్రీ భోగవార సంప్రదాయవాదులు అంటారు.
ప్రజలలో ఐహిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించి ఆముష్మిక చింతన పట్ల అనురక్తిని పెంచడమే గోవర్ధన మఠ లక్ష్యం. ప్రజల భోగలాలసత్వాన్ని నిలువరించి ఉన్నత లక్ష్యాల వైపు మళ్లించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనే నినాదం అసలు ఉద్దేశం ఇదే. ఈ పీఠంలో ఋగ్వేదంలో వివిధ శాఖల అధ్యయనం నిరంతరం కొనసాగుతుంది. ఋగ్వేదానికి సంబంధించిన కూలంకష పరిశోధనలు ఈ మఠంలో కొనసాగుతున్నాయి. ఇక్కడి బ్రహ్మచారులను కాశ్యప గోత్రీకులుగా పరిగణిస్తారు. అంగ, వంగ, కళింగ ప్రాంతాలు ఈ మఠం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మికంగానూ సంప్రదాయ, సాంస్కృతిక, ఆచార, వ్యవహార విషయాలలోనూ గోవర్ధన పీఠం మార్గదర్శకత్వం వహిస్తోంది. ఈ ప్రాంత హిందూ ధర్మ పరిరక్షణ చేయడాన్ని ఈ పీఠం బాధ్యతగా స్వీకరించింది. జగన్నాయకపురిగా, స్వర్గద్వారపురిగా ఖ్యాతిగాంచిన పూరీ శంకరమఠం సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయ వైభవాన్ని అనవరతం కొనసాగిస్తోంది. మఠం ప్రధాన సముదాయంలోని మొదటి అంతస్తులో వేద పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు ఋగ్వేదాన్ని అధ్యయనం చేస్తుంటారు. ఆదిశంకరాచార్య మందిరంలో ఆదిశంకరులతో పాటు ఆయన నలుగురు ప్రధాన శిష్యుల విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. ప్రధాన మఠ మందిరానికి కుడివైపు బెంగాల్ ప్రాంతంలో భక్తి మార్గాన్ని చైతన్యం చేసిన శ్రీ చైతన్య మహాప్రభు మందిరం ఉంటుంది. మరోవైపు శ్రీకృష్ణ తత్వాన్ని, వైభవాన్ని తన అష్టపదులతో ప్రచారం చేసిన గీతగోవింద సృష్టికర్త భక్త జయదేవ్ మందిరం నెలకొని ఉంటుంది. పూరీ క్షేత్రం ఒడిషా రాజధాని భువనేశ్వరికి 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడల నుంచి నేరుగా పూరీకి రైళ్ల ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లాలంటే ఖుద్రా రోడ్ జంక్షన్లో దిగి అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా తరలి వెళ్లవచ్చు. పూరీ క్షేత్రంలో బాలీషాహీ ప్రాంతంలో శంకరాచార్య మార్గంలో ఉన్న గోవర్ధన మఠంలోకి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అద్వైత సిద్ధాంత పరివ్యాప్తికి, సనాతన ధర్మ పరిరక్షణకు, ఆర్షధర్మ ఉద్దీపనకు జగద్గురువు ఆదిశంకరులు నెలకొల్పిన గోవర్ధన శంకర మఠం కర్తవ్య దీక్షలో నిరంతరం పురోగమిస్తోంది. శంకర మార్గాన్ని సమున్నతంగా ఆవిష్కరిస్తోంది. జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర పాహిమాం.